Hello everyone, welcome to Learn English with MB. Thank you so much for clicking on this video. మనము గత వీడియోలో బీ ఫార్మ్స్ గురించి ఒక సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలి యామీజర్ అని నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనము యామీజర్ అనే 3 పదాలను యూజ్ చేస్తూ మనం ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో మనం ఎలా ఓరల్గా ప్రాక్టీస్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒకసారి మనము బీ ఫార్మ్స్ని బ్రీఫ్గా చూద్దాము. బీ అంటేనే అర్థం ఏంటంటే ఉండుట, ఓకేనా. బీ దేర్ అంటే అక్కడ ఉండు, లేదంటే బీ హ్యాపీ అంటాం అంటే సంతోషంగా ఉండంటే. బీ అంటే ఏంటంటే ఉండుట. ఉండుట అంటే ఎక్కడ ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఎలా ఉన్నామని చెప్పడానికి మనము బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. యామ్ ఈజ్ ఆర్, ఓకేనా. మరి యామ్ అంటేనే అర్థం ఏంటి తెలుగులో? యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది, ఆర్ అంటే ఉన్నాము, ఉన్నారు, ఉన్నవి అని మాట్లాడడానికి మనం ఏం చేస్తామంటే యామ్ ఈజ్ ఆర్ని యూజ్ చేస్తాం. ఓకే, మరి ఎక్కడ ఉన్నామని చెప్పాలి అంటే నేను మా ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాలి. అప్పుడేంటి? ఐ ఆమ్ ఎట్ మై హోమ్. ఎవరితో ఉన్నామని చెప్పాలి? నేను మా పేరెంట్స్తో ఉన్నానని చెప్పాలి. ఐ ఆమ్ విత్ మై పేరెంట్స్. ఎలా ఉన్నామంటే స్టేట్ ఆఫ్ మైండ్, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పాలి. ఐ ఆమ్ హ్యాపీ. అంటే ఈ విధంగా ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎవరితో ఉన్నామని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. నేను 2 స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఒకటేమో 2 రకాలుగా అవునని ఎలా చెప్పాలి, కాదని ఎలా సమాధానం చెప్పాలని యూజ్ చేయడానికి ఈ స్ట్రక్చరు. స్ట్రక్చర్ ఏమో యామ్ ఈజ్ ఆర్ లేదంటే WH క్వశ్చన్ వర్డ్స్ని యూజ్ చేస్తూ 2 రకాలుగా ఎలా క్వశ్చన్ చేయాలి. అయితే ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి. అతడు సంతోషంగా ఉన్నాడని చెప్పాలి ఇంగ్లీష్లో. అప్పుడేంటి? అతడు అంటే సబ్జెక్ట్ హీ కాబట్టి హీ ఇక్కడ ఈజ్ వచ్చింది. హీ ఈజ్ హ్యాపీ, ఓకేనా. అతడు సంతోషంగా లేడు అంటే హీ ఈజ్ నాట్ హ్యాపీ, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చేయడం, అతడు సంతోషంగా ఉన్నాడా అని అడగాలి. అప్పుడేంటి? ఈ స్ట్రక్చర్. ఈజ్ హీ హ్యాపీ? అతడు సంతోషంగా లేడా అని క్వశ్చన్ చేయాలి. ఈజ్ హీ నాట్ హ్యాపీ అంటే ఈ విధంగా. అతడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడని WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేయాలి. అప్పుడేంటి? వై ఈజ్ హీ హ్యాపీ? మీరు ఎక్కడ ఉన్నారు అని క్వశ్చన్ చేయాలి బీ ఫార్మ్స్ని యూజ్ చేసి. అప్పుడేంటి? వేర్ ఆర్ యూ, ఓకేనా. ఎలా ఉన్నారు అని అడగాలి. హౌ ఆర్ యూ? మీరు ఏం చేశారని అడగాలి. వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ అంటే బై ప్రొఫెషన్ మీరు ఏం చేశారని అడగాలి. అతడేం చేస్తాడు అని అడగాలి. వాట్ ఈజ్ హీ? ఆమె ఏం చేస్తుంది. వాట్ ఈజ్ షీ? అంటే ఈ విధంగా మనము ఈ యొక్క WH క్వశ్చన్ వర్డ్స్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడగడానికి WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేస్తాము. జనరల్గా క్వశ్చన్ చేయడానికి యామ్ ఈజ్ ఆర్ని ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఈ యొక్క యామ్ ఈజ్ ఆర్ని యూజ్ చేస్తూ ఓరల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము బీ ఫార్మ్స్ని ఈ యొక్క 4 సెంటెన్సెస్లో, ఎందుకంటే స్టేట్మెంట్ నెగిటివ్, క్వశ్చన్ నెగిటివ్ అంటే ఒక భాష నేర్చుకుంటున్నప్పుడు మనము ఎలా సమాధానం ఇవ్వాలి, ఎలా ప్రశ్నించాలి 2 రకాలుగా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 4 సెంటెన్సెస్లో యామ్ ఈజ్ ఆర్ని యూజ్ చేస్తూ, ఓకేనా, కొన్ని సెంటెన్సెస్ మేము ఓరల్గా ప్రాక్టీస్ చేస్తాం, మీరు గమనించండి. సో మనము బీ ఫార్మ్స్ని ఏం చేస్తాము? పేరు చెప్పడానికి మనము బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. ఎట్లా అంటే మై నేమ్ ఈజ్ అని, లేదంటే హిజ్ నేమ్ ఈజ్ అని, ఓకేనా, లేదంటే ఐఆమ్ అని కూడా చెప్తాం. ఓకే, నా పేరు మహేందర్. మై నేమ్ ఈజ్ మహేందర్. నా పేరు మహేందర్ కాదు. మై నేమ్ ఈజ్ నాట్ మహేందర్. నా పేరు మహేందరా? ఈజ్ మై నేమ్ మహేందర్. నా పేరు మహేందర్ కాదా? ఈజ్ మై నేమ్ నాట్ మహేందర్. ఎస్, అంటే ఈ విధంగా మనము బీ ఫార్మ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఏ ప్రాంతానికి చెందిన వారము అని చెప్పడానికి. ఎట్లా అంటే ఐఎమ్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్టిక్, లేదంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈ విధంగా చెప్పడానికి. ఓకే, నేను హైదరాబాద్కి చెందినవాడను. ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్కి చెందినవాడని కాదు. ఐ ఆమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, నేను హైదరాబాద్కి చెందినవాడనా? ఇక్కడ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, ఐ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్కి చెందినవాడని కాదా? Am I not from Hyderabad? ఎస్, ఈ విధంగా బీ ఫార్మ్స్ని మన యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పడానికి కూడా మనం ఏం చేస్తామంటే బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అని చెప్పాలి, లేదంటే నేను గ్రాడ్యుయేట్ అంటే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. అతడు గ్రాడ్యుయేట్ అంటే హీ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంటే దే ఆర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఈ విధంగా చెప్పడానికి. ఓకే, వాళ్ళు గ్రాడ్యుయేట్స్. They are graduates. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాదు. They are not graduates. వాళ్ళు గ్రాడ్యుయేట్సా? Are they graduates? ఎస్, ఆర్ దే గ్రాడ్యుయేట్స్. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాదా? Are they not graduates? ఈ విధంగా బీ ఫార్మ్స్ని మనము ఏజ్ని చెప్పడానికి కూడా మనం ఏం చేస్తామంటే బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. ఎట్లా అంటే నాకు 20 సంవత్సరాలు ఉన్నాయని చెప్పాలి. అప్పుడేంటి? ఐఎమ్ 20 years old. ఓకేనా, మా నాన్నగారికి 50 సంవత్సరాలు అని చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ 50 years old, లేదంటే మై ఫాదర్ 50 years అంటే ఈ విధంగా ఏజ్ గురించి మాట్లాడడానికి కూడా మనం ఏం చేస్తామంటే బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. మా నాన్నగారికి 50 సంవత్సరాలు ఉంటాయి.
My father is 50 years old. మా నాన్నగారికి 50 సంవత్సరాలు ఉండవు. My father is not 50 years old. మా నాన్నగారికి 50 సంవత్సరాలు ఉంటాయా? Is my father 50 years old? మా నాన్నగారికి 50 సంవత్సరాలు ఉండవా? Is my father not 50 years old? నెక్స్ట్ బీ ఫామ్స్ని మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రొఫెషన్ గురించి చెప్పడానికి, మనం ఏం పని చేస్తాము అని చెప్పడానికి కూడా మనము బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను విద్యార్థిని అని చెప్పాలంటే ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను విద్యార్థిని కానంటే ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్, అంటే ఈ విధంగా చెప్పడానికి. ఆమె డాక్టర్ అని చెప్పాలి, అప్పుడేంటి షీ ఈజ్ ఏ డాక్టర్. ఓకేనా, వాళ్ళ ఆటగాళ్ళు అని చెప్పాలి, దే ఆర్ ప్లేయర్స్. అంటే ఈ విధంగా మనము ప్రొఫెషన్ గురించి మాట్లాడడానికి కూడా మనం ఏం చేస్తామంటే బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఆమె డాక్టర్, She is a doctor. షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమె డాక్టర్ కాదు. She is not a doctor. ఆమె డాక్టరా? Is she a doctor? ఆమె డాక్టర్ కాదా? Is she not a doctor? ఈజ్ షీ నాట్ ఏ డాక్టర్. నెక్స్ట్ మనము బీ ఫామ్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మన యొక్క అలవాట్లు ఏంటి అని చెప్పడానికి కూడా మనం బీ ఫామ్స్ యూజ్ చేస్తాం. ఎట్లా అంటే మై హాబీ ఈజ్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. ఓకేనా, హిస్ హాబీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, దేర్ హాబీ ఈజ్ లిస్నింగ్ టు మ్యూజిక్. అంటే ఈ విధంగా హాబీస్ గురించి చెప్పడానికి కూడా మనం ఏం చేస్తామంటే బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. మ్యూజిక్ వినడం నా అలవాటు. My hobby is listening to music. ఎస్, మై హాబీ ఈజ్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ వినడం నా అలవాటు కాదు. My hobby is not listening to music. నా అలవాటు మ్యూజిక్ వినడమా? Is my hobby listening to music? నా హాబీ మ్యూజిక్ వినడం కాదా? Is my hobby not listening to music? ఓకే, బీ ఫామ్స్ని మనం ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడడానికి. అంటే పొడుగుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, అంటే ఈ విధంగా ఫిజికల్ అపియరెన్స్ అంటే మనుషుల గురించి అయి ఉండొచ్చు, లేదంటే వస్తువుల గురించి అయి ఉండొచ్చు, దేని గురించి అయినా సరే ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడడానికి ఏం చేస్తామంటే మనము బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభాస్ హైట్గా ఉంటాడని చెప్పాలి, ప్రభాస్ పొడవుగా ఉంటాడు. Prabhas is tall. ప్రభాస్ పొడవుగా ఉండడు. Prabhas is not tall. ప్రభాస్ పొడవుగా ఉంటాడా? Is Prabhas tall? ప్రభాస్ పొడవుగా ఉండడా? Is Prabhas not tall? ఈజ్ ప్రభాస్ నాట్ టాల్. ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటే నా బైక్ బ్లాక్ కలర్లో ఉంటుందని చెప్పాలి, అప్పుడు ఏమనొచ్చు, మై బైక్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్. ఓకేనా, ఈ విధంగా మై బైక్ ఈజ్ వైట్ ఇన్ కలర్, మై బైక్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. అంటే ఈ విధంగా మనము ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడడానికి ఏం చేస్తామంటే ఈ యొక్క బీ ఫామ్స్ని మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము బీ ఫామ్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే టు డిస్క్రైబ్ ద క్వాలిటీ. క్వాలిటీ అంటే ఎలాంటి వాళ్ళు, వ్యక్తులు, లేదంటే ఎలాంటి వస్తువులు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి అని చెప్పాలి, అప్పుడేంటి, లెమన్స్ ఆర్ సావర్డ్. ఓకే, ఆర్ సోర్ అని కూడా అనవచ్చు. ఓకే, సావర్డ్. ఓకే, నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి. Lemons are sour. నిమ్మకాయలు పుల్లగా ఉండవు. Lemons are not sour. నిమ్మకాయలు పుల్లగా ఉంటాయా? Are lemons sour? నిమ్మకాయలు పుల్లగా ఉండవా? Are lemons not sour? అంటే ఈ విధంగా క్వాలిటీ గురించి తెలియజేయడానికి. అతడు నిజాయితీపరుడు అని చెప్పాలి, అంటే క్వాలిటీ, ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ. ఓకేనా, He is honest. ఎస్, అతడు నిజాయితీపరుడు కాదు. He is not honest. అతడు నిజాయితీపరుడా? Is he honest? అతడు నిజాయితీపరుడు కాదా? Is he not honest? అంటే ఈ విధంగా మనము క్వాలిటీ గురించి చెప్పడానికి. అంటే బీ ఫామ్స్ మనము ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే స్టేట్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడడానికి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ హ్యాపీ. ఓకేనా, దే ఆర్ హ్యాపీ, హీఈస్ బిజీ, షీఈస్ సాడ్. అంటే ఈ విధంగా స్టేట్ ఆఫ్ మైండ్ గురించి డిస్కస్ చేయడానికి కూడా మనం ఏం చేస్తామంటే బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ రాశాను ఆల్రెడీ. ఓకే, అతడు సంతోషంగా ఉన్నాడు. He is happy. ఎస్, అతడు సంతోషంగా లేడు. He is not happy. అతడు సంతోషంగా ఉన్నాడా? Is he happy? అతడు సంతోషంగా లేడా? Is he not happy? ఈజ్ హీ నాట్ హ్యాపీ. అంటే చూడండి, మనము ఓన్లీ అమేజర్ అనే 3 పదాలను తీసుకొని ఈ విధంగా మనము ప్రతిరోజు ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఈ విధంగా మనం ఇంగ్లీష్లో ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, మన పేరు చెప్పడానికి అయి ఉండొచ్చు, మన యొక్క ప్లేస్ చెప్పడానికి అయి ఉండొచ్చు, మన ఏజ్ చెప్పడానికి, మన యొక్క అలవాటు చెప్పడానికి, మన యొక్క క్వాలిఫికేషన్ చెప్పడానికి, మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చెప్పడానికి, మన యొక్క ప్రొఫెషన్ గురించి చెప్పడానికి, ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడడానికి, ఇన్ని విధాలుగా మనం ఏం చేస్తామంటే ఓన్లీ అమేజర్ అనే
3 వర్డ్స్ అంటే 3 బీ ఫామ్స్ని మనం ఈ విధంగా మనము యూజ్ చేసి ఈజీగా చెప్పొచ్చు. మీరు కూడా ఏం చేయండి అంటే ఈ విధంగా అమేజర్ అనే 3 పదాలను బీ ఫామ్స్ను ప్రజెంట్ బీ ఫామ్స్ను యూజ్ చేస్తూ ఓకేనా 4 సెంటెన్సెస్లో స్టేట్మెంట్ నెగిటివ్ క్వశ్చన్ మీ యొక్క ఫ్రెండ్స్తో కావచ్చు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు. ఈ విధంగా నేను మా ఫ్రెండ్ ఏ విధంగా అయితే ఓరల్గా ప్రాక్టీస్ చేస్తాం ఆ విధంగా చేయండి. చాలా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు మనం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.